నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జగన్ కుటుంబానిది నేర సామ్రాజ్యం అన్న మంత్రి పయ్యావుల. వారంతా నిందితులే కానీ బాధితులు కాదని వెల్లడి. శాంతిదూతలా మాట్లాడి జగన్ నవ్వుల పాలయ్యారన్న ఎంపీ సీఎం రమేష్. మంచోణ్ణి అని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకోవటం హాస్యాస్పదమని వ్యాఖ్య. జగన్ మేకతోలు కప్పుకున్న తోడేలు అని పార్థసారథిరెడ్డి విమర్శ. తన కుటుంబాన్ని చంపాలని కుట్ర చేశారని ఆరోపణ. విజయవాడ ఉగ్రలింకుల కేసు ఎన్ఐఏకు బదిలీ. పోలీసుల నుంచి రికార్డులు స్వాధీనం. హైదరాబాద్ లో న్యాయవాదిపై హత్యాయత్నం. మొహీనుద్దీన్ ను కారుతో ఢీకొట్టిన దుండగులు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం కొనసాగుతోంది. మున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను అమలు చేస్తున్నారు. 4 వారాల పాటు జరిగే కార్యక్రమాన్ని విజయవాడలో మంత్రి నారాయణ ప్రారంభించారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంత్రి రోడ్లు ఊడ్చారు. డివైడర్ కు పెయింట్ వేశారు. ఆ తర్వాత అన్నా క్యాంటీన్లో ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. పారిశుద్ధ్యం బాగుండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమం పెట్టారో దాన్ని కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఎంత సీరియస్ గా తీసుకుని ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారో మనం కూడా అంతే పట్టుదలగా ప్రతి డివిజన్ లో కూడా గ్యాంగ్ వర్క్ చేపించి ఆ డివిజన్ లో పూర్తిగా ప్రతి వీధిని పరిశుభ్రంగా ఉంచే విధంగా చేయాలని స్వీపర్స్ మిషన్స్ కూడా ఇస్తాం. ఎక్కడైతే మ్యాన్ పవర్ తక్కువ ఉందో ఎంత ఖర్చు అయినా పర్లేదు, అలాగే మిషన్స్ రెండూ కూడా పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వారి ఆదేశాలను పాటించి బ్రహ్మాండంగా విజయవాడ నగర తోడ్పాటులో విజయవాడ నగర వాసులైన మనందరం కూడా భాగస్వాములతో తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులందరినీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 1 నెల పాటు అంటే 4 వారాలు ఈ కార్యక్రమం చేయాలని ఈరోజు మున్సిపల్ శాఖ నిర్ణయించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేసెస్ ని క్లీన్ చేసే దాంట్లో పూర్తిగా వారం పాటు ఇన్వాల్వ్ కావటం. తర్వాత 2వ వారం ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ క్లీనింగ్ చేసే దాంట్లో 1 వారం పాటు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావటం. ఇక్కడ మెయిన్ గా పబ్లిక్. 3వ వారం ఇల్లు, కమర్షియల్ వచ్చే ఏదైతే చెత్త ఉందని సెగ్రిగేషన్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ కావటం. 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ దాని క్లీనింగ్ లిస్ట్ లో ఇన్వాల్వ్ కావటం. ఈ విధంగా 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరిగేటట్టుగా ఒక పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావటం. ఎందుకంటే శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలని స్వయాన మన ముఖ్యమంత్రి గారే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. ప్రతి 3వ శనివారం వారు ఒకరోజు యాక్చువల్గా దీనికోసం స్పెండ్ చేస్తున్నారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాకు పోవటం, ఆ జిల్లాలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని వారే నిర్వహిస్తున్నారు. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ప్రజల్లో అవేర్నెస్ వచ్చినప్పుడు ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎంతో బాగా జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ నెల అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం 4 వారాల పాటు జరగాలని మున్సిపల్ శాఖ నిర్ణయించడం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు.
వైసీపీ హయాంలో ఎక్కడి చెత్తను అక్కడే వదిలేసి వారసత్వ సంపదలాగా తమ ప్రభుత్వానికి అప్పగించారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మంత్రి డోలా, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. మంత్రి స్వయంగా చీపురుతో చెత్త ఊడ్చి ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్ని శుభ్రం చేశారు. క్లీన్ అండ్ గ్రీన్ కు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎక్కడంటే అక్కడ చెత్తని డంపు చేసి ఒక వారసత్వ సంపదగా మనకి ఇచ్చిన పరిస్థితుల్లో ఈ 20 నెలల్లో ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద మనం క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు వినూత్నంగా ఒక నెల రోజుల పాటు క్లీన్ అండ్ స్వీప్ అనే ప్రోగ్రామ్ తీసుకొని కంప్లీట్గా డ్రైన్స్ క్లీనేజ్ కావచ్చు, రోడ్లు క్లీనింగ్ కావచ్చు, ఎక్కడైనా కానీ కార్నర్ ప్లేస్లో ఉన్నటువంటి చెత్తను కూడా మొత్తం వెలికి తీసి బయటకు తరలించి ఈ ప్రతి నగరాన్ని, గ్రామాలను కూడా 10 నగరాలు కూడా శుభ్రంగా చేయాలని ఒక నెల రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధించాలంటే మన వార్డు, మన వీధి, మన గ్రామం, మన నగరం, మన ప్రాంతం అనే విధంగా తీసుకుంటూ ముందుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో చెత్త మీద కూడా పనులు చెత్త ప్రభుత్వాన్ని ప్రజలు తరవేసిన పరిస్థితులు మనం చూసిన జాతీయ స్థాయిలో 5 గ్రామాలకి మనకి ఉత్తమ పంచాయతీలు క్లీన్ అండ్ గ్రీన్లో మనకు అవార్డ్స్ రావడం కూడా చాలా సంతోషదాయకమైన పరిస్థితి. విజయవాడ ఉగ్రమూలాల కేసు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి బదిలీ అయింది. ఈ ఏడాది మార్చి చివరలో విజయవాడ, పట్నా, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్, కర్ణాటక, తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన 12 మంది ఉగ్రవాద సానుభూతి పరులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. పలు రాష్ట్రాలతో ముడిపడి ఉన్న కేసు కావడంతో ఎన్ఐఏ విచారణ చేపట్టింది. దీంతో ఈ కేసుకు సంబంధించిన రికార్డులను ఎన్ఐఏ బృందం విజయవాడ వచ్చి స్వాధీనం చేసుకుంది. కాకినాడ జిల్లా తొండంగి తీర ప్రాంతంలో రాత్రి వీచిన భారీ ఈదురుగాలులకు ఒక బోటు ధ్వంసమైంది. కొత్త పెరుమళ్లాపురంలో నూతనంగా నిర్మిస్తున్న పోర్టు వద్ద బోటును లంగరు వేసి ఉంచారు. ఈదురుగాలులకు లంగరు తెగి పోర్టు రాళ్లగుట్టను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బోటు ముక్కలైంది. వలలు కూడా కొట్టుకుపోయాయని హుకుంపేటకు చెందిన బాధితుడు గంటా జగన్నాథం ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు చెబుతున్నారు. అనకాపల్లి జిల్లా కసిన్కోట మండలం ఉగ్గినపాలెం జాతీయ రహదారి వద్ద ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 6 గాయపడ్డారు. భద్రాచలం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు మునగపాక మండలానికి చెందిన కుర్మారావు, జ్యోతిగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ పరిధిలో దారుణం జరిగింది. న్యాయవాది మొహినుద్దీన్ను దుండగులు కారుతో ఢీకొట్టారు. ఇంటి నుంచి బయటకు రాగానే కారుతో ఢీకొట్టి దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు మొహినుద్దీన్ను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం న్యాయవాది పరిస్థితి విషమంగా ఉంది. దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో హద్దులు మీరి పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇటీవల కొందరు పేటీఎం బ్యాచ్ వ్యక్తిగత కుటుంబ విషయాలపై పోస్టులు చేయడం, చంపుతామని బెదిరించడం వంటివి చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమన్నారు. నెక్స్ట్ పుట్టినరోజు మీరు జరుపుకోలేరు, నిన్ను అంతం చేస్తాం అంటే ఎంత ధైర్యంగా సామాజిక అంటే వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలా, వాక్ స్వాతంత్రం ఉండాలి, కానీ నిర్మూలిస్తాం, భౌతికంగా కానీ నిర్మూలిస్తాం,
వచ్చే నువ్వు పుట్టినరోజు జరపలేము, ఇటువంటి మానసిక స్థితిలో ఉంటున్న వాళ్ళు కొంతమంది ఈ రకంగా చేస్తున్నారు. ఇది మంచిది కాదు. వాళ్ళు మరి ఆ మానసిక స్థితి బాగలేదా, లేకపోతే నేను అన్నట్టుగా నేను విన్నది ఏంటంటే వీళ్ళందరూ కాస్త ఈ దీని మీద ఉంటారు, పేమెంట్ మీద, పేరోల్స్ మీద ఉంటారు, పేటీఎం బ్యాచ్ అని వింటున్నారు. ఎవరైనా ఇటువంటి చేస్తే మాత్రం చాలా కఠినంగా రాబోయే రోజుల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది, కఠినంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గుంటూరులో శంకర్విలాస్ ఆర్ఓబీ పనుల్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. బెంగాల్ ఎన్నికల కారణంగా కూలీలు సొంత రాష్ట్రానికి వెళ్లడంతో పనులు కొంత ఆలస్యమైనట్లు తెలిపారు. ఇప్పుడు కూలీలంతా తిరిగి రావడంతో పనుల్లో వేగం పెంచామన్నారు. వర్షాకాలం వచ్చేలోగా పిల్లర్లకు సంబంధించి పనులు పూర్తి చేస్తే ఇబ్బందులు ఉండవన్నారు. భూసేకరణ సమస్య కూడా త్వరలో పరిష్కారం అవుతుందని పెమ్మసాని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసే విధంగా అందరినీ కోఆర్డినేట్ చేసుకొని చేస్తా ఉన్నాం. ఫౌండేషన్స్ అయిపోతే వర్షాకాలం వచ్చినా మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ 6 ఫౌండేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి రైల్వేకి అటు ఇటు రావాల్సినవి, వాళ్ళు కొంచెం ఎక్కువ టైం తీసుకొని ఇవన్నీ చేయడం వల్ల అది లేట్ అయింది. ఇప్పుడు అవి కూడా పర్మిషన్స్ వచ్చేసినాయి, అవి కూడా స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా గడ్డర్లు అవన్నీ కూడా ఇక్కడ వచ్చి క్యాస్టింగ్ చేసే కన్నా ఇక్కడ ల్యాండ్ కావాలని అడిగారు చుట్టుపక్కల, అక్కడ ప్రీ క్యాస్ట్ చేసుకుని వచ్చి పెట్టే విధంగా కొన్ని ప్లాన్ చేస్తా ఉన్నాం. అవి ఇవి అన్ని సైమల్టేనియస్ చేసుకుని ఏదైనా జూలై ఇవన్నీ వర్షాలు, అక్కడక్కడ షార్టేజ్, ఎలక్షన్స్ కానీ రకరకాల వెదర్ సహకరించి ఇవన్నిటి దృష్టిలో పెట్టుకుని వచ్చే సంవత్సరం జూలై కల్లా చేస్తామని చెప్పాం. అవసరమైతే ఒక నెల ముందే ఉంటుంది తప్పించి ఎట్టి పరిస్థితుల్లో లేట్ కాకుండా చేస్తాం. ఇంకా కొన్ని ల్యాండ్ ఎక్కడెక్కడైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోతుంది. ఇవన్నీ ఇచ్చేసారు, అది కూడా ఇంకొక 1.5 మంత్లో కొలిక్కి వస్తుంది ల్యాండ్ ఎక్విజిషన్ కూడా. డిజిటల్ అరెస్టు పేరుతో ఓ విశ్రాంత ఉద్యోగి వద్ద లక్షలు దోచుకున్న 3 సైబరాసురులను బాపట్ల జిల్లా చీరాల పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన విశ్రాంత ఉద్యోగి మోహనరావుకు కొందరు కాల్ చేసి మనీ లాండరింగ్ కేసు ఉందని చెప్పారు. దాని నుంచి బయటపడాలంటే డబ్బు పంపాలని మోహనరావుపై ఒత్తిడి తెచ్చారు. దీంతో విశ్రాంత ఉద్యోగి వారు చెప్పిన బ్యాంకు ఖాతాకు 26,50,000 రూపాయలను జమ చేశారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతికత ఆధారంగా 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని 10 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా డిజిటల్ అరెస్టులు చేస్తామని బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు డీఎస్పీ సూచించారు. ఎప్పుడు అడిగింది మాట? ఆధార్ కార్డు ద్వారా ఒక ఫోన్ సిమ్ కార్డు తీసుకోవడం జరిగింది. దాని ద్వారా చాలా మనీ లాండరింగ్ కేసెస్ అలాంటివి ఆ ఫోన్ సిమ్ కార్డుతో ఉపయోగించి దాదాపు కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈయన దానికి భయపడిపోయి కంగారు పడిపోయి నేను అట్లాంటిది ఏమీ చేయలేదని చెప్పేసి ఈయన చెప్పారు. మీరు దీని నుంచి తప్పించుకోవాలి అంటే కాబట్టి మీ అకౌంట్లలో ఉన్న డబ్బు కానీ అది కానీ మా దగ్గరికి పంపిస్తే మేము దాన్ని పరిశీలించి అది సక్రమమైన డబ్బా లేకపోతే ఏమైనా మనీ లాండరింగ్ చేసి ఏమైనా చేశారనేది మేము డబ్బులన్నీ దాదాపు 26,50,000 రూపాయలను వాళ్ళు చెప్పిన ఖాతాలకి, బ్యాంకు ఖాతాలకి బదిలీ చేయడం జరిగింది. వెరిఫై చేస్తే ఇది వైజాగ్ కేంద్రంగా కొన్ని బ్యాంక్ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా గమనించడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో కాంబోడియాకి వెళ్లారు. కాంబోడియాకి వెళ్లి అక్కడ ఒక టీంతో కలవటం జరిగింది. ఆ టీం వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఈ సైబర్ క్రైమ్కి సంబంధించిన డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ చేయడం అనేది వీళ్ళు గమనించి వాళ్లతో అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. 10 లక్షల రూపాయలు రికవరీ చేయడం జరిగింది. అట్లాగే ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్లో ఉపయోగించిన 2 ల్యాప్టాప్స్, అట్లాగే 6 సెల్ ఫోన్లు, అట్లాగే ఇవి పాస్పోర్ట్స్, వీటిని తదుపరి చర్యల నిమిత్తం వీటిని సీజ్ చేయడం కూడా జరిగింది. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెంలో నిర్వహించగా మంచి స్పందన వచ్చింది. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గతంలో ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు జిల్లా కేంద్రానికి వెళ్లేవారు. ఇప్పుడు నియోజకవర్గానికే నెలకు 4 సార్లు అధికారులు వస్తున్నందున అర్జీలు ఇవ్వటం సులువైంది. నియోజకవర్గ స్థాయిలో ఫిర్యాదుల స్వీకరణపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమైంది. సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే శుక్రవారం పెదనందిపాడులో నిర్వహించాలని నిర్ణయించారు.
బాధ్యత అనేది ప్రతి అధికారికి పెట్టి అక్కడికక్కడే పరిష్కారం ఇచ్చే విధంగా దీన్ని తీసుకెళ్తున్నాం. అంతేకాకుండా మనకి జిల్లా స్థాయిలో నుంచి క్షేత్ర స్థాయికి తీసుకొచ్చే విధంగా దీన్ని రూపకల్పించడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఒకటే నియోజకవర్గానికి పదే పదే వెళ్లడం వల్ల అక్కడ ఉన్నటువంటి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఈ వారం మన దృష్టికి ఒక పెద్ద ఇష్యూ వచ్చిందంటే ఈ వచ్చే వారంలో నెక్స్ట్ మళ్ళీ అదే నియోజకవర్గానికి వెళ్తాం కాబట్టి ఆ వెళ్లే లోపల ఉన్న ఇష్యూస్ అన్నిటినీ కంటిన్యూటీగా రిజాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ అక్కడికక్కడే మనం రిజల్యూషన్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి పూర్తి కన్వర్జెన్స్ తో ఇటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు, అధికారులు కూడా ఉంటారు కాబట్టి పబ్లిక్ కి లార్జర్ ఇంట్రెస్ట్ లో రిజాల్వ్ చేసే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. 1868లో మా కుటుంబంలో 3 తరాల బండి నుంచి 4వ తరం నాకు వచ్చింది. అప్పటికిప్పుడు నేను బండి ఇస్తున్నాను, కానీ అనుభవదారుల కాలంలో కూడా కనీసం నా పేరు పెట్టాలి రెవెన్యూ వాళ్ళు ఇచ్చాము, అప్లికేషన్ ఇచ్చాము, అది కనుక్కొని చెబుతామన్నారు. వాళ్ళు ఒక్క రిపోర్ట్ ఇస్తే రెవెన్యూ వాళ్ళ తహసీల్దార్కి మాది 100 ఏళ్ల చరిత్రను కూడా తీసేసి వాళ్ళ అడంగులు 1B ఎక్కిచ్చారు. మాది కనీసం మా అడంగులు 1B తీసేస్తే మాకు నోటీస్ కూడా ఇవ్వాలి. ఇది వైసీపీ గవర్నమెంట్ చేశారు ఈ పరిస్థితి కూడా. గుంటూరు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఇక్కడ రిజిస్ట్రార్ ఆఫీసులు కూడా జీవో జారీ చేస్తూ ఈ రైతులది తీసేయండి అని. కానీ అదే రైతుల దగ్గర ఇంకా మిగతా వాళ్ళు కూడా కొనుక్కున్నారు కొంత ల్యాండ్, వాళ్ళకి తీసేయట్లా. ఇది ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి కలెక్టర్ గారిని గట్టిగానే అడిగాం. పక్కన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, మీకు న్యాయం జరుగుద్ది, నేను దీన్ని పరిశీలిస్తానని కలెక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు ప్రధాని మోదీ పిలుపుతో విశాఖ వాల్తేర్ రైల్వే డివిజన్లో ఇంధన పొదుపు ప్రక్రియలు చేపట్టారు. విశాఖ లంకపల్లి బుల్లయ్య కళాశాల విద్యార్థులు ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించారు. ప్రస్తుతం ఈవీలను మరిన్ని పెంచి ఇంధనం పొదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. ఎండవేడిమి ఎక్కువ ఉండటంతో రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు సౌకర్యాలు పెంచుతున్నామన్నారు. రైల్లో ఏసీ సమస్యలు తీర్చడానికి ఒక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేశామంటున్న వాల్తేర్ రైల్వే డీఆర్ఎం లలిత బొహరాతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతోటి వాల్తేర్ రైల్వే డివిజన్ ఇంధన పొదుపు సంబంధించిన కార్యక్రమాలు చేస్తోంది. ప్రధానంగా పర్యావరణితమైనటువంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మనతోటి వాల్తేర్ రైల్వే డివిజన్ టీఆర్ఎం లలిత్ బోరా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఆఫ్టర్ ది ప్రైమ్ మినిస్టర్ మోడీ మెసేజ్, సో వాట్ ఆర్ ద methods followed by the fuel and everything, EV and other productivity, other promotions? That Honorable Prime Minister has asked us to conserve a lot of things. In that reference, on the World Environment Day, a 21 days drive has been launched. On the day 1 of the drive, we have launched the poster campaigns to create awareness among all our employees and the customer and the passengers about how to conserve the environment, at the same time how to protect it, so that our future generation, as Honorable Prime Minister said, that we have to preserve it for our future generation. In that reference, the division has taken another step towards promoting the cycling. For that purpose, we got about 10 cycles being given to us by the LB College, and few more cycles which division is taking, and we are promoting that people should use more and more these e-bicycles. The advantage of these e-bicycles is that we will reduce the less fuel, and less fuels means there is a less import, and therefore the less burden on our foreign exchange. And electricity is something which is produced in-house, which is produced, India is self-sufficient in producing the coal as well as the solars. We are now moving ahead. So with this, we use a clean energy as a cycling and reduce the consumption of the fuels. Now, IMD wants heat heavy days. So what are the precautions in your entire division? Few days has been quite warm, temperature is rising, and we have taken various precautions. As far as the passenger is concerned, we have run a massive drive to ensure that the availability of the water is at almost all the stations. We have roped in the NGOs also to support us in providing the water to various passengers in their coaches. We are running the special trains also, so that the people can move in the train. About 8 number of trains are running to various locations in India, mainly to Secunderabad, Bangalore and the Howrah area. Along with that, about 4 trains have been regularized. So they were running as a holiday, now that has been regularized. We are putting up the extra coaches, we are putting the ATVM machine, we are made a crack team which support the passengers. There is a special emphasis is being given to ensure that the AC coaches
they remain cool. As you know that the temperature is rising, so it put pressure on everything, and therefore various precautions have been taken. As far as the safety of the passengers are concerned, a special drive is been run to ensure that the tracks and other railway machineries which are there and which are criticals during the summer, they are being maintained in a proper conditions, and for this also the drives are running, and our officers and the supervisors are foot plating. That means they are traveling in the engines of the train to see that everything is normal and people all in the staff in the grounds are working properly. So what are the status of at present developing activities Vizag railway station? Vizag railway station, as you know, that it is a flagship item, and the contract is awarded, the work has started, building designs are also almost finalized. The work on the east side of the station building as well as on the west side of the station building has been started, and we are quite sure that by next financial year we should be able to complete this entire work. ప్రధాని మోదీ పిలుపుతోటి పర్యావరణ హితమైనటువంటి ఈవీ సైకిల్ని వాల్తేరు రైల్వే డివిజన్ ప్రమోట్ చేస్తోంది. మరోవైపు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక రైళ్లను వేశారు. ఏసీ సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ టీంను కూడా వాల్తేరు రైల్వే డివిజన్ ఏర్పాటు చేసిందని డిఆర్ఎం లలిత్ బోరా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా యర్కారంలో రాజకీయ కక్షలతో బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధును కొందరు దారుణంగా హత్య చేసి కాలువలో పడేశారు. గతంలో మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో మధు నిందితుడిగా ఉన్నారు. ఆయన వర్గీయులే ఈ హత్య చేసి ఉండొచ్చని కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాళ్లగడ్డలో తాటిపాముల జానయ్య ఇంట్లో మద్యం సిట్టింగ్ ఏర్పాటు చేసినట్లు పోలీసులకు ఆనవాళ్లు లభించాయి. ఆ ఇంట్లోనే మధును హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మేము సర్పంచ్ అయిన తర్వాతనే ఒంటి దెంకన్న మర్డర్ అయ్యిండు. మర్డర్ అయిన తర్వాత ఇంకా కొద్దిగా పగలు ఎక్కువైనాయి. ఇక్కడ మనం ఉండొద్దయ్యా, మనం సూర్యాపేటలో పోయి బతుకుదామా అని ఆయన చచ్చిపోయిన తర్వాత మేము వచ్చి సూర్యాపేటలో 7 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మేము సూర్యాపేటలో ఉండబట్టి. ఇక ఊర్లో మా సర్పంచ్ పదవిగానే అయిపోయింది. మేము ఊర్లో ఉండట్లేము, ఇక్కడే ఉంటున్నాం సూర్యాపేటలో చిన్న చిన్న పంచాయతీలు ఉంటే పంచాయతీలో పోయేటోడు. నాకు ఆ కాంగ్రెస్ వాళ్ళ మీదనే అనుమానం ఉంది. మిద్దె జీవన్ గాడు, మారిపల్లి సతీష్ గాడు, కుంటిగొర్ల సీను, కట్టెబోయిన మల్లిగాడు, కట్టెబోయిన సీన్ గాడు, మిద్దె కీరను, బొర్రారును ఆయన గన పోకపోయేది. ఇక్కడ చిన్న చిన్న పంచాయతీలు ఉంటే పంచాయతీలు చేసుకుంటూ ఉండేది. ఊళ్ళకేం పోకపోయేది, ఊళ్ళకి పోయినా ఎమ్మటే వచ్చేది. చిన్న చిన్న పిల్లలు గత 6 ఏళ్ల క్రితం నా భర్తను చంపిర్రు, అన్ని ఇబ్బందుల పాలు చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు మధు అనే వ్యక్తిని కూడా అతి కిరాతకంగా తీసుకుపోయి చంపి ఇలా ఏం తెలియనట్టుగా పోయి వాళ్ళు దాచుకున్నారు. ఇంకా ఎన్నేళ్ళు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతారు. మేము ఎవరి జోలికి ఏం పోవట్లేము కదా. మా జాగాలో మేము వచ్చి సూర్యాపేటలో బతుకుతున్నాం, మా కూలో నాలో చేసుకుని ఇక్కడ ఉంటున్నాం. ఎవరి జోలికి కూడా పోలేదు. ఒక్క మార్కు కూడా మేము ఇంతవరకు ఒకరిని చంపినామన్న పేరు మాకు లేదు. అట్లా ఎంతమంది అమాయకులను బలి చేసుకుంటారు, ఇంకెంత మందిని ఇట్లా ఏడిపిస్తారు. గవర్నమెంట్ కి అయితే నేను రిక్వెస్ట్ చేసేది అదే, మా ఊరి మీద ఒక నిఘా పెట్టండి. మా లెక్క ఇంకే ఆడపిల్లలు అన్యాయం కావద్దు. ఇక మేము ఏడ్చినట్టు ఏ ఆడపిల్ల ఏడవద్దు. నేను కోరుకునేది అదొకటే. తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఉత్తరప్రదేశ్ మంత్రి దయాశంకర్ సింగ్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప వీఐపీ విరామ దర్శన సమయంలో వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కర్ణాటకలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావాలని తిరుమల శ్రీవారిని వేడుకున్నట్లు యడ్యూరప్ప తెలిపారు. You are going to be family, you have come here. So I will bless, I will request God, Tirumala, to give us strength to strengthen our party in the Karnataka and also come to power in Karnataka. That's all my request.
సో ధన్యవాదాలు, నమస్కారం. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని దుడుమా జలపాతం వద్దనున్న మాచ్కండ్ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. పవర్ స్టేషన్ షట్ డౌన్ అయిన అనంతరం మంటలు చెలరేగాయి. 2వ అంతస్తులోనే సిబ్బంది చిక్కుకుపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అడిగి తెలుసుకుందాం. ఉదయ్, మాచ్కండ్ జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదానికి కారణాలేంటి? చూడండి, ఈ రోజు ఉదయం ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్కండ్ జల విద్యుత్ కేంద్రంలో 11 ప్రాంతంలో స్టేషన్ షట్ డౌన్ అయింది. అయితే స్టేషన్ షట్ డౌన్ అయిన అనంతరం మంటలు చెలరేగడంతో అక్కడ మొత్తం 3 ఫ్లోర్లు ఉంటాయి. టర్బైన్ ఫ్లోర్, మెయిన్ ఫ్లోర్, తర్వాత కంట్రోల్ ఫ్లోర్. అయితే మంటలు పొగలు చెలరడం వెంటనే కంట్రోల్ రూమ్ సిబ్బంది అంతా బయటకు వచ్చేశారు. అయితే దిగువన జనరేటర్ టర్బైన్స్ కిందన కొంతమంది సిబ్బంది చిక్కున్నారు. వాళ్ళని ఇప్పుడు బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం విద్యుత్ కేంద్రంలో మొత్తం పొగలు నిండిపోవడంతో శ్వాస ఇబ్బంది పడి జనాలు పడుతున్నారు. అయితే ఇక్కడికి అగ్నిమాపక సిబ్బంది వాహనం రావాలన్న 30 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ వాహనం వస్తే కానీ లోనికి ఎవరు ప్రవేశించలేరు. మొత్తం ప్రాజెక్టు మొత్తం కొండల దిగువన ఉన్న మార్కెట్ జరుగుతుంది, మొత్తం పొగలతో నిండిపోయి ఉంది. అయితే అక్కడ మంటలు తక్కువ అయితే గానీ ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎంతమంది అక్కడ చిక్కున్నారని పూర్తి వివరాలు తెలియజేసింది. ఇప్పటికే ప్రాజెక్ట్ అంబులెన్స్ కూడా ఘటనా స్థలంకి వెళ్లి అక్కడి నుంచి ఉన్న చిక్కున్న వారు బయటకు తేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రాజెక్టు ఇంజనీర్లు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఘటనా స్థలంలో ఉన్నారు. ఉదయ్, అక్కడ మొత్తం మీద ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఏమైనా వివరాలు ఉన్నాయా? అంటే జనరల్ గా ఇది జనరల్ లోన షిఫ్ట్ లోనే మొత్తం ఒక 25 మంది ఉంటారు మేడం. అలాగే జనరల్ లో మొత్తం ఒక 60-70 మంది ఉద్యోగులు విధులు ఉంటారు. అయితే ఇవాళ ఈ ప్రమాదం జరిగింది అది జనరల్ స్టాఫ్ వచ్చిన తర్వాత జరగడం వల్ల ప్రమాదంలో క్షతగాత్రులకు తక్కువ షిఫ్ట్ లో ఉన్న వాళ్ళు చిక్కున్నారు. అయితే షిఫ్ట్ లో ఉన్న వాళ్ళని కూడా కొంతమంది బయటకు వచ్చారు. టర్మినల్ కూడా ఏదైతే దిగువన ఉందో అక్కడే కొంతమంది ఉండిపోయారని సమాచారం. అయితే అక్కడికి ఎలాంటి సమాచారం విద్యుత్ కేంద్రం లోయలో ఉండడం వల్ల అక్కడికి వెళ్లే సమాచారానికి ఫోన్ కమ్యూనికేషన్ లేదు. ఘటనా స్థలానికి వెళ్తే కానీ పూర్తి సమాచారం తెలుస్తుంది మేడం. రైట్, ధన్యవాదాలు ఉదయ్. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని దుడుమా జలపాతం వద్దనున్న మాచ్కండ్ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. పవర్ స్టేషన్ షట్ డౌన్ అయిన అనంతరం మంటలు చెలరేగాయి. 2వ అంతస్తులోనే సిబ్బంది చిక్కుకుపోయారు.